అప్పుడు సౌలు చెప్తున్న మాట, ఇదిగో నా చుట్టూ ఉన్న మనుష్యుల్ని తృప్తిపరచాలి, నా చుట్టూ ఉన్న మనుషులు నాకు మాట చెప్పారు కాబట్టి ఇదిగో నేను వారి మాట ప్రకారము చేశాను. ఆ యొక్క పశువులనైతే ఇదిగో నీ దేవుడైన యెహోవాకే బలిచ్చేందుకే వాటిని మేము తీసుకుని వచ్చాము అంటారు. అప్పుడు సమూయేలు చెప్తాడు, దేవుని మాట వినడం కంటే బలులు అర్పించడం అనేది దేవుని యొక్క దృష్టికి న్యాయమని నువ్వు అనుకుంటున్నావా సౌలు అని అడుగుతారు. మనము కూడా ఎన్నో మార్లు మన చుట్టూ ఉన్న మనుషులను తృప్తిపరచాలి అని ఆశపడుతుంటాం. కానీ దేవుని తృప్తిపరుస్తున్నామా? ఒక మారు ఆలోచించుకోండి. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం, నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క మార్గము దేవుని యొక్క దృష్టికి అంగీకారంగా ఉందా? లేదా నీ చుట్టూ ఉన్న మనుష్యులు నిన్ను మంచివాడు అనాలని, నీ చుట్టూ ఉన్న మనుషుల దృష్టికి నువ్వు మంచివాడుగా ఉండాలి అని, గనుడుగా ఉండాలి అని చెప్పి నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఒక్కమారు పరిశీలించుకోండి.